హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్య, కన్సల్టెంట్ ఫర్టిలైన్ హాస్పిటల్ బంజారా హిల్స్ బ్రాంచ్ అండి. సో ఇప్పుడు నేను మీతో ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అంటే మనకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది విమెన్లో అని చెప్పే టెస్ట్ల గురించి చెప్తాను. మీకు ఏ టెస్ట్లు యూజువల్గా చేస్తాము, కామన్గా చేసేవి చెప్తాను. ఫస్ట్ మనం ఎగ్ రిజర్వ్ ఎస్టిమేట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రైమరీ ఫ్యాక్టర్ విమెన్ ఏజ్ తీసుకుంటామండి. సో యంగర్ ఏజ్ విమెన్కి కామన్గా ఎక్కువ ఎగ్ రిజర్వ్ ఉంటుంది, ఓల్డర్ ఏజ్ విమెన్కి తక్కువ ఎగ్ రిజర్వ్ ఉంటుంది. అంటే ఎగ్ రిజర్వ్ అన్నది అంటే మన బాడీలో ఉన్న అండాలు, అంటే అండాశయాల్లో ఉన్న అండాల కౌంట్ వయసుతో పాటు తగ్గుతూ ఉంటుంది. సో ఏజ్ ఇస్ ప్రైమరీ, అంటే లెస్ దెన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా నార్మల్ కౌంట్స్ ఉంటాయి. అంటే 35 ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇంకా 40 వచ్చేసరికి ఇంకా చాలా తగ్గుతూ వస్తూ ఉంటుంది. 1-2 ఫాలికల్సే కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఏజ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సెకండ్ అనేది ఏఎఫ్సి, అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. అంటే పీరియడ్ వచ్చిన రెండో రోజు చేసే స్కానింగ్లో మనకి రైట్ ఓవరీలో, లెఫ్ట్ ఓవరీలో ఎన్ని ఎగ్స్ కనబడుతున్నాయో అది చెప్పేదాన్ని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం. నార్మల్గా యంగేజ్ వాళ్ళలో యూజువల్గా ఎక్కువ ఉంటుంది. అది తక్కువ ఉంటే అట్లీస్ట్ మొత్తం ఫాలిక్యులర్ కౌంట్ అరౌండ్ 10 కనబడితే వీ కాల్ ఇట్ యాజ్ నార్మల్ ఏఎఫ్సి అండి, అంటే ఎగ్ రిజర్వ్ నార్మల్గా ఉంది అని. నెక్స్ట్ అనేది ఏఎంహెచ్, ఇది బ్లడ్లో చేసే టెస్ట్. ఇది యాంట్రల్ ఫాలికల్స్ అంటే బాగా చిన్నగా ఉన్న అండాలు, వెరీ స్మాల్ ఫాలికల్స్ రిలీజ్ చేస్తుంది ఈ హార్మోన్ని. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెస్ట్ ఏఎంహెచ్ అని చేస్తాం, యాంటీ ములేరియన్ హార్మోన్ అంటాం. ఇది కూడా మన ఎగ్ రిజర్వ్ ఎంత ఉన్నది అనేది బాడీలో చెప్తుంది. సో ఎగ్ రిజర్వ్ ఎందుకు ఎస్టిమేట్ చేయాలి అంటే దాన్ని బట్టి మన ఫర్టిలిటీ ఛాన్స్, అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో ఇది ఏ కండిషన్స్లో ఎక్కువ ఉంటుంది, ఏ కండిషన్స్లో తక్కువ ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏఎంహెచ్ అనే హార్మోను పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది, నార్మల్ మోతాదు కంటే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే చాలా చిన్న చిన్న ఫాలికల్స్ అండాల నిండా నిండి ఉంటాయి కాబట్టి సో ఏఎంహెచ్ అనేది వాళ్ళకి ఎక్కువ చూపిస్తుంది. ఏఎంహెచ్ తక్కువ ఎవరిలో ఉంటుంది అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో, ఎగ్ రిజర్వ్ చిన్న వయసు వాళ్ళైనా కానీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే ఏమైనా సర్జరీస్ అయ్యి ఓవరీస్ దగ్గర ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళల్లో, ఎండోమెట్రియోసిస్ ఉండి ఓవరీస్ని ఎఫెక్ట్ చేసిన వాళ్ళల్లో ఏఎంహెచ్ అనేది యూజువల్గా తక్కువ ఉంటుంది. సో ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే మనం త్వరగా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని. ఎంత లేట్ చేస్తుంటే అంత లేట్ అవుతున్న కొద్దీ ఇంకా డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. కాబట్టి ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళు తొందరగా ఫెర్టిలిటీ హాస్పిటల్స్కి అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అండి. థ్యాంక్ యూ.